ఏపీలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికలకు ముందునిచ్చినటువంటి హామీలలో సూపర్ సిక్స్ హామీలలో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఫ్రీ బస్ వినటానికి బాగానే ఉంటుంది కానీ దీనితో వచ్చే కష్టాలు మాత్రం అన్నీ ఇన్ని కాదు. సో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కర్ణాటకలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావటం కోసం అనౌన్స్ చేసినటువంటి ఒక సంక్షేమ పథకం ఫ్రీ బస్. సో ఇదే ఫ్రీ బస్ సంక్షేమ పథకాన్ని తెలంగాణలో కూడా కాంగ్రెస్ అనౌన్స్ చేయటం, దాని తర్వాత మనం చూస్తున్నటువంటి పరిణామాలు, సీట్ల కోసం కొట్టుకోవటం, ఇలా రకరకాలైనటువంటి అంశాలు. సో అయితే ఏపీ ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఏపీలో ఫ్రీ బస్ని అమలు చేస్తామని చెప్పింది. అయితే ఇతర రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ఫ్రీ బస్ అనేది స్టేట్ మొత్తం ఇచ్చాయి. కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎంటైర్ స్టేట్కి దీన్ని అమలుపరిచినాయి. కానీ ఒక ఏపీలో మాత్రమే డిస్ట్రిక్ట్ జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పటం జరిగింది. అయితే దీనికి విధి విధానాలు ఏంటి, దేన్ని బేస్ చేసుకుని ఇస్తారు, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేటువంటి అంశాల మీద ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కొన్ని నివేదికలు రూపొందించేటువంటి పనిలో పడ్డారు. సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో మహిళలకు గనక బస్సు ప్రయాణం కల్పిస్తే, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ మీద ఒక రోజుకి పడేటువంటి భారం ఎంత అంటే అక్షరాల 200 కోట్ల రూపాయలు. ఒక్క రోజుకి, నేను చెప్పేది ఒక నెలకు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక రోజు మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తే ఆర్టీసీకి 200 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. సో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎత్తిన 200 కోట్ల రూపాయలు భారం పడబోతుంది. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా అమలు చేస్తారు, కర్ణాటక ఎలా అమలు చేస్తుంది, తెలంగాణ ఎలా అమలు చేస్తుంది అనేటువంటి అంశాలను ఏపీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానం ఏంటి, ఆధార్ కార్డు తీసుకురావాలి. ఆధార్ కార్డులో వీళ్ళు గనక ఏపీలో ఎక్కడైనా సరే అడ్రస్ తోటి ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఏపీ ప్రజలుగా నిర్ణయించబడతారు. ఫస్ట్ థింగ్. రెండవది జిల్లా పరిధి. ఇక్కడ మనం అనుకున్నాం కదా, సో అక్కడ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు అనేది ఆధార్ కార్డు అడ్రస్లో ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని 0 టికెట్ అనేది కొట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఏపీలో పాత జిల్లాలు 13, కొత్త జిల్లాలు 26. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పాత జిల్లాల లెక్కన ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుందా, కొత్త జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుందా? ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఎందుకు ఇది కీలకం అంటే ఏదైనా ఒకటే కదా, జిల్లాల పరిధే కదా అంటే ఎస్, ఏదైనా జిల్లాల పరిధే. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది ఎలా ఉంటుంది అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి పాత జిల్లాలు 13 కానీ కొత్త జిల్లాలు 26 ఎట్లయినాయి, అందులో 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అంటే పాత జిల్లా ఒక్కొక్క దాంట్లో కనీసం 2 పార్లమెంట్లు ఉంటాయి. అర్థమైందా మీకు? అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా కృష్ణా జిల్లా తీసుకుందాం మనం. కృష్ణా జిల్లాని తీసుకుంటే గతంలో కృష్ణా జిల్లా పరిధి ఎంతవరకు ఉండేది, అసలు కృష్ణా జిల్లాకి క్యాపిటల్ ఏంటి చాలామందికి తెలియదు. కృష్ణా జిల్లా క్యాపిటల్ విజయవాడ అనే చాలామంది అనుకుంటారు. వాస్తవానికి కృష్ణా జిల్లాకి క్యాపిటల్ అనేది మచిలీపట్నం.
సో ఇప్పుడు ఇది ఎట్లా అయింది? కృష్ణా జిల్లా అనేది కృష్ణా జిల్లా ప్లస్ ఎన్టీఆర్ జిల్లా అయింది, రెండుగా విడిపోయింది. అంటే 2 పార్లమెంటు పరిధులు. ఈ కృష్ణా జిల్లా పరిధి మచిలీపట్నం దగ్గర ఉంటుంది, ఎన్టీఆర్ జిల్లా పరిధి విజయవాడ వరకు ఉంటుంది. సో ఇప్పుడు గతంలో కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం నుంచి నూజివీడు వరకు ఎక్కడ తిరిగినా కూడా ఇదంతా కృష్ణా జిల్లానే. కానీ ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు వచ్చేటప్పటికి జిల్లా మారిపోద్ది. సో వీళ్ళు కొంత దూరమే ప్రయాణం చేయగలుగుతారు కొత్త జిల్లాల పరిధిలో ఇస్తే. ఇక్కడ విజయవాడకు వచ్చేటప్పటికి మళ్ళీ టికెట్ కొట్టాలి. వీళ్ళు విజయవాడ నుంచి నూజివీడు వెళ్తే టికెట్ కొట్టాలి, ఏలూరు జిల్లాలోకి వెళ్తారు మళ్ళీ. సో హనుమాన్ జంక్షన్ ఇవన్నీ ఏలూరు జిల్లాలోకి వెళ్తాయి, మళ్ళీ అక్కడ కొట్టాలి టికెట్. సో ఓవరాల్గా ఇక్కడ పరిస్థితి ఏంటి? గతంలో ఒకటే జిల్లా కింద ఉండి ఎక్కువ పరిధిలో ట్రావెల్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడే టికెట్లు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ప్రభుత్వం తన మీద భారం తగ్గించుకోవటం కోసం ఈ 26 జిల్లాలని తీసుకుంటుందా, లేదా భారం అయినా సరే 13 జిల్లాలని తీసుకుంటుందా? మరి దేన్ని కన్సిడర్ చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు? ఇక సరే ఏదో ఒక జిల్లా పరిధి తీసుకున్నారు అనుకుందాం, బాగానే ఉంది. సో మరి ఏ బస్సుల్లో కల్పిస్తారు ఫ్రీ ట్రావెల్ అనేది? ఆర్డినరీనా, ఎక్స్ప్రెస్సా, లేదంటే అల్ట్రా డీలక్సా? లేదా సూపర్ లగ్జరీనా? లేదు అమరావతి ఉన్నాయి కదా మన దగ్గర ఈ బస్సులు కూడా, అమరావతి, అలానే ఇంద్ర, మనకి ఇంకా ఉన్న బస్సులు ఏంటి? అమరావతి ఉంది, ఇంద్ర ఉంది, వెన్నెల ఉంది. నైట్ రైడర్ ఉంది. సో ఇవన్నీ ప్రీమియం బస్సులు. ఈ ఇంద్ర, వెన్నెల, నైట్ రైడర్, ఇందులో వెన్నెల, నైట్ రైడరు స్లీపర్సు, ఇక ఇంద్ర, అమరావతి ప్రీమియము, ఇక సూపర్ లగ్జరీ ఓకే, ఇక అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ. వీటిల్లో అన్నింటిలోనూ ఫ్రీ బస్ ట్రావెల్ కల్పిస్తారా? కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్లకు మాత్రమే కల్పిస్తారా? లేదా ఆర్డినరీ ఎక్స్ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్లకు కల్పిస్తారా? సూపర్ లగ్జరీని కూడా వీటిల్లో చేరుస్తారా? వీటిల్లో కల్పిస్తారని అయితే నేను అనుకోవట్లేదు అమరావతి వీటిల్లో. ఎందుకంటే జిల్లాల పరిధిలో వీటిల్లో ట్రావెల్ చేసేంత ఉండదు. ఎందుకంటే జిల్లాల పరిధిలో అమరావతి బస్సులు లేవు, ఇందిరా ఇవి లేవు. సూపర్ లగ్జరీలు అయితే ఉన్నాయి. ఏలూరు నుంచి విజయవాడకి, రాజమండ్రి నుంచి విజయవాడకి జిల్లాల పరిధిలో ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడో చోట టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఓకే. కానీ మరి ఈ బస్సుల్లో వేటిల్లో అవకాశం కల్పిస్తారు? ఓన్లీ ఆర్డినరీకే అవకాశం కల్పిస్తే అందరూ ఆర్డినరీ ఎక్కరు కదా. కొంతమంది నాన్ స్టాప్లని, సూపర్ లగ్జరీలని, లేదా ఎక్స్ప్రెస్లని, అల్ట్రా డీలక్స్లని ఎక్కుతుంటారు. ఎందుకు? త్వరగా ప్రయాణం చేయటం కోసం. కొన్ని స్టాపులు ఉండవు కాబట్టి. అదే ఆర్డినరీ అయితే ఎక్కడ చెయ్యెత్తితే అక్కడ ఆపాల్సిందే, ఆటోలాగా తప్పదు. కాబట్టి మరి వేటికి కల్పిస్తారు ఏంటి దీనికి ప్రాతిపదిక? ఇక అలాగే లేడీస్ అందరికీ అన్నారు కాబట్టి స్కూల్కి వెళ్ళే గర్ల్స్ కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా లేడీసేగా. మరి వీళ్ళు బస్ పాసులు తీసుకోవాలా? స్కూల్కి, కాలేజీలకి వెళ్ళేటువంటి వీళ్ళు బస్ పాసులు తీసుకోవాలా, లేదంటే వాళ్ళకు కూడా ఫ్రీగానే ఇస్తారా? వాళ్ళు కూడా ఫ్రీగా ఆధార్ కార్డు చూపించి వెళ్ళొచ్చా?
ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయబోతున్నారు, ప్రజా ఆమోదయోగ్యంగా దీన్ని ఏ విధంగా రూపొందించబోతున్నారు, ఏ విధంగా ఫైనల్ అవుట్పుట్ రాబోతుంది, ఇది ప్రజలు సంతోషించే విధంగా ఉంటుందా, లేదా గతంలో 2014 తర్వాత చంద్రబాబు గారు రుణమాఫీకి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి చూడండి, ₹1,00,000 లోపు 2,00,000 లోపు, సో ఇన్ని విడతలుగా చేస్తాం, ఇట్లా అదే రైతుల ఆగ్రహానికి గురైనటువంటి అంశం. అదేవిధంగా ఇది మరొకసారి మహిళల ఆగ్రహానికి గురి కాబోతుందా, మరి దీన్ని ఏ ప్రాతిపదికన సాటిస్ఫాక్షన్ రేట్లో అందరినీ సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. మరి ఏం జరిగిద్ది అనేది చూద్దాం మనం కూడా.